ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. నా మాటను మీరు నమ్మండి. ఎందుకంటే నేను అత్యంత పవిత్రమైన వాటిని సాక్షిగా పెట్టి చెబుతున్నాను. నా భవిష్యవాణి ఎప్పటికీ తప్పు కాదు. ఒకవేళ అది తప్పని నిరూపిస్తే నా జీవితాంతం మీకు సేవ చేస్తాను. ఇది కేవలం మాటలు కాదు, మీ జీవితంలో వాస్తవంగా సంభవించబోయే అద్భుతమైన మార్పుల గురించి నేను మీకు తెలియజేస్తాను. కుంభరాశి వారికి గతంలో కలిగిన నష్టాలు. కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఆర్థికంగా మానసికంగా ఎన్నో ఒడిదూకులు ఎదురయ్యాయి. శని, రాహు మరియు కేతు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాల వల్ల పనులలో తీవ్రమైన జాప్యం, శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడం, అనవసరమైన ఖర్చులు, రుణభారం పెరగడం వంటివి జరిగాయి. ఆత్మీయుల నుండి నమ్మక ద్రోహాలు, అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన వంటివి కూడా ఎదుర్కొని ఉంటారు. వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధి పడిపోయింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఉండవచ్చు. త్వరలో మీ జీవితంలోకి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. గత కాలంలో మీరు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు నాకు తెలుసు. చాలా సంవత్సరాలుగా, నెలలుగా మీరు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మీ కృషికి తగిన ప్రతిఫలం లభించలేదు. మీ జీవితంలో ఆశించిన పురోగతి రాలేదు అని మీరు నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. రాబోయే కొన్ని గంటలలోనే మీ జీవితం అక్షరాల అనూహ్యంగా మారబోతుంది. మీరు కలలో కూడా ఊహించని శుభవార్తలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. మీ ఆశలు, ఆకాంక్షలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చనున్నాయి. ఇప్పటి వరకు మీకు అడ్డంగా ఉన్న అన్ని దారులు ఇప్పుడు స్పష్టంగా తెరుచుకుంటాయి. మీ చేతుల నుండి జారిపోయిన అవకాశాలు తిరిగి మీ వద్దకు వస్తాయి. మీరు వెతుక్కుంటూ వెళ్లవలసిన అవసరమైతే లేదు, అవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ కృషిని, మీ చిత్తశుద్ధిని, మీ ప్రార్థనలను మరియు మీ అపారమైన సహనాన్ని విశ్వం చాలా దగ్గరగా గమనించింది. ఇప్పుడు ఆ విశ్వం మీకు ప్రతిఫలం అందించడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడో రావాల్సిన డబ్బు, తిరిగి రావాల్సిన బంధాలు, ఎంతో కాలంగా మీరు కలలు కన్న అవకాశాలు, ఇవన్నీ ఇప్పుడు అప్రమత్తంగా మీ జీవితంలోకి అడుగు పెడుతున్నాయి. మీరు బహుశా నమ్మకపోవచ్చు, కానీ పోగొట్టుకున్నవన్నీ ఇప్పుడు తిరిగి వస్తాయి. మీరు ఒకప్పుడు పూర్తిగా మరిచిపోయిన ఒక బంధం అకస్మాత్తుగా మీ ముందు నిలబడవచ్చు. లేదా మీరు సంవత్సరాలుగా కలలు కన్నా ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నదైతే కాదు. ఇది మీ సంవత్సరాల శ్రమకు, మీ నిస్వార్థ ప్రార్థనలకు, మీ అపారమైన సహనానికి లభించిన ఫలితం. ఇది మీ కర్మకు, మీ ధర్మానికి ప్రకృతి ఇచ్చిన బహుమతి. అదృష్టం మీ తలుపు తట్టడమే కాదు, మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఇకపై మీరు ఎవ్వరికి మీ సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరమైతే లేదు. మీ కర్మ, మీ కృషి, మీ నిజాయితీ, మీ అదృష్టం మీ తరపున మాట్లాడతాయి. భగవంతుడు ఇచ్చినప్పుడు పైకప్పు చీల్చుకొని ఇస్తాడు అంటారు కదా. ఇప్పుడు మీ గ్రహస్థితి అచ్చం అలాగే ఉంది. ఆ దైవిక శక్తి మీకు సంపూర్ణ అనుకూలకంగా ఉంది. ఈ శుభ సమయాన్ని మీరు తప్పకుండా పూర్తి తెలివితేటలతో, జాగ్రత్తతో సద్వినియోగం చేసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు మరియు దైవిక అనుగ్రహం. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ఈ సమాచారాన్ని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా పశ్చాత్తాపడవలసి వస్తుంది. కాబట్టి ఈ వివరాలను ప్రశాంతంగా, శ్రద్ధగా వినండి మరియు మీ మనసులో నిక్షిప్తం చేసుకోండి. మొదటిది, ప్రస్తుత గ్రహస్థితులు మరియు వాటి ప్రభావాలు. ప్రస్తుతం మీ గ్రహాల స్థితి అత్యంత శుభప్రదంగా మరియు అదృష్టంగా ఉంది. ముఖ్యంగా మీ అదృష్ట గ్రహం బలపడుతుంది. ఇది మీకు అనుకూలకమైన అవకాశాలను సృష్టించడానికి దోహదపడుతుంది. ఇంతకాలం మీకు ప్రతికూలకంగా ఉన్న గ్రహాలు ఇప్పుడు అనుకూలకంగా మారడం ప్రారంభించాయి. ఇది మీ జీవితంలో అడ్డంకులను తొలగించి పురోగతికి మార్గం ఏర్పరుస్తుంది. మరియు శుభగ్రహాల అదృష్టాలు. గురువు అనగా బృహస్పతి మరియు శుక్రుడు వంటి శుభగ్రహాల శుభ దృష్టి మీపై పడుతుంది. గురుగ్రహం జ్ఞానానికి, సంపదను విస్తరణకు సూచిస్తుంది. దీని ప్రభావంతో మీకు కొత్త జ్ఞానం వస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. మీ సామాజిక వలయం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. ముఖ్యంగా గురు అనుకూలత వల్ల మీ నిర్ణయాలు సరైనవిగా మారి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. శుక్రుడు సౌందర్యాన్ని, ఆనందాన్ని మరియు వైవాహిక జీవితాన్ని, అంతేకాకుండా విలాసాలను సూచిస్తాడు. ఆయన అనుకూలత వల్ల మీ
ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. జీవితంలో ఆనందం, విలాసాలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు లాభాలు తెస్తాయి. కళలు, సృజనాత్మక రంగాలలో విజయం సాధిస్తారు. మీ జాతకంలో ఏర్పడుతున్న రాజయోగాల వల్ల మీకు ఊహించని ధన ప్రాప్తి, గౌరవం, ఉన్నత పదవులు లభించనున్నాయి. మీ జాతక చక్రంలో పంచమ అనగా విద్య, సంతాన, పూర్వపుణ్య స్థానం, నవమ అనగా అదృష్ట, ధర్మస్థానం స్థానాలలో శుభగ్రహాల సంచారం వల్ల పూర్వపుణ్యం మీకు తోడ్పడుతుంది. మీ అదృష్టం పండి అనుకోని విజయాలను వరిస్తాయి. మరియు పాపగ్రహాల చెడులు మరియు వాటి నివారణ. ఇంతకాలం మీకు ప్రతికూలకంగా ఉన్న శని, రాహుకేతువుల వంటి గ్రహాల ప్రభావాలు ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శని గ్రహం కర్మ, కష్టాలు, ఆలస్యం, నిరాశ వంటి వాటికి కారకుడు. గతంలో శని ప్రభావం వల్ల మీరు అనవసరమైన ఆటంకాలు, పనులలో ఆలస్యాలు, శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, అనారోగ్య సమస్యలు ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గి మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. నిలకడైన విజయాలు లభిస్తాయి. రాహు మరియు కేతువు ఛాయాగ్రహాలు. రాహు భ్రమలు, అనూహ్య సమస్యలు, మోసాలు, అనారోగ్యాలు, భయాందోళనకు దారితీస్తే కేతువు ఆధ్యాత్మికత నష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఒంటరితనాన్ని కలిగిస్తాడు. గతంలో వీరి ప్రభావం వల్ల మీరు గందరగోళం, అనారోగ్యం, నమ్మక ద్రోహాలు, అకారణ భయాలు చూసి ఉండవచ్చు. ఇప్పుడు ఈ గ్రహాల ప్రతికూల భావాలు తగుముఖం పట్టడం వల్ల మీరు స్పష్టమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మోసాల బారి నుండి బయటపడతారు. ఆధ్యాత్మికంగా కూడా మీరు మరింత పరిణితి చెందుతారు. ఈ గ్రహాల వల్ల కలిగిన చెడులు తొలగిపోయి శుభాలు మొదలవుతాయి. మరియు రెండవది, 5 దైవిక శక్తుల ఆశీస్సులు. మీ శరీరంలో ఇప్పుడు ఒకరు కాదు, 5 శక్తివంతమైన దైవిక శక్తుల ప్రభావం ఉంది. వారి అద్భుతమైన శక్తి మీలోకి ప్రవేశించబోతుంది. ఈ దైవిక ఆశీస్సులు మీ చుట్టూ ఉన్న శత్రువులను కూడా మీ ముందు తలవంచేలా చేస్తాయి. ఈ దైవిక శక్తులు మీ జీవితాన్ని సానుకూలకంగా ఊహించని విధంగా మలుపులు తిప్పుతాయి. మొదటి దైవిక శక్తి బ్రహ్మదేవుడు మీ అదృష్టాన్ని కొత్తగా మరింత శుభప్రదంగా సృష్టిస్తారు. కష్టాల స్థానాల్లో నిరంతర అభివృద్ధి మరియు అడ్డంకుల స్థానాల్లో సులభమైన ఉపశమనం ఉంటుంది. మీ భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది. మరియు రెండవ దైవిక శక్తి విష్ణువు మిమ్మల్ని కించపరచడానికి, మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్న వారి చెడు దృష్టి నుండి మిమ్మల్ని సంపూర్ణంగా రక్షిస్తారు. ఏ చెడు ఉద్దేశం, ఏ ప్రతికూల శక్తి మీ దగ్గరికి కూడా రాదు. మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. మరియు మూడవ దైవిక శక్తి మహేశ్వరుడు అనగా శివుడు. మీ అసంపూర్తి కోరికలన్నీ నెరవేర్చడానికి స్వయంగా ఆయన ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు దేనికోసం కన్నీళ్లు పెట్టుకున్నారో, ఏ కోరిక మీ మనసులో లోతుగా ఉందో అది ఇప్పుడు సంతోషంగా మీ ముందుకు రాబోతుంది. మరియు నాలుగవ దైవిక శక్తి శ్రీ గణేశుడు మీ ప్రతి పనిని విజయవంతం చేస్తారు. గతంలో ఎక్కడ పనులు ఆగిపోయాయో ఇప్పుడు అక్కడే కొత్త దారులు ఏతంగా తెరుచుకుంటాయి. మీ నిలిచిపోయిన డబ్బు, ఆగిపోయిన ఉద్యోగ అవకాశాలు, తిరిగి రావాల్సిన ప్రేమ సంబంధాలు అన్ని మీకు అనుకూలకంగా మారి తిరిగి వస్తాయి. మరియు ఐదవ దైవిక శక్తి మహాలక్ష్మి దేవి ఈసారి కేవలం ధన ప్రవాహాన్ని మాత్రమే కాదు, అంతకు మించి శాంతి, గౌరవం మరియు అపారమైన సంపదకు కూడా కురిపించబోతుంది. మీ ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుంది. మీ మనసులో ప్రశాంతత రాజ్యమేలుతుంది. మీ చేతిలో ధనం సమృద్ధిగా ఉంటుంది. ఈ 3 శుభాలు ఒకేసారి మీకు లభిస్తున్నాయి. మీరు కలియుగంలో చాలా అరుదైన వ్యక్తి. మీరు ప్రతిదానికి విలువ ఇస్తారు. ఎవరిని మీ స్వార్థం కోసం ఉపయోగించుకోరు. మీ ప్రవర్తన అద్భుతమైనది. మీరు మీ వారిని దైవంతో సమానంగా చూస్తారు. మీరు ఒకసారి నమ్మిన వ్యక్తిపై నమ్మకం త్వరగా చెదరదు. మీలోని ఈ సద్గుణాలకు దైవిక శక్తులు ప్రసన్నమయ్యాయి. మరియు మూడవది, శత్రువులకు తగిన శక్తి మరియు రక్షణ. మీ జీవితంలో వచ్చిన అడ్డంకులకు కారణం మీ శత్రువులే. గతంలో మీపై కొన్ని ప్రతికూల శక్తులు ప్రయోగాలు ప్రారంభమయ్యాయని, అది మీ ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి దారితీసిందని మేము మీకు తెలియజేశాము. కానీ ఇప్పుడు సమయం పూర్తిగా మారింది. ఈ దైవిక శక్తులు అపారమైన కృపతో మీ శత్రువుల అహం పూర్తిగా నాశనం అయ్యింది. వారికి అంతర్గతంగా ఊహించని దెబ్బ తగిలింది. వారు బయటికి సాధారణంగా కనిపించిన
రోజున లోపల నుండి పూర్తిగా విరిగిపోయారు. ఇకపై మీపై చేస్తే ఏ ప్రతికూల ప్రయోగం, ఎలాంటి చెడు శక్తి కూడా పనిచేయదు. బదులుగా అది వారికే తిప్పికొట్టి వారిని తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. మీ వైపు పంపబడిన ప్రతికూల శక్తి ఇప్పుడు వారి సొంత ఇంటికి వెళ్లి వారికే హాని చేస్తుంది. త్వరలో మీ ఇంటికి కొన్ని ప్రత్యేకమైన సానుకూల శక్తులు రాబోతున్నాయి. ఇది మీకు గొప్ప అదృష్టాన్ని తెస్తుంది మరియు మిమ్మల్ని సర్వదా రక్షిస్తుంది. మరియు 4వది ప్రత్యేక దైవిక మాతృ అనుగ్రహం. కొందరు ప్రత్యేకమైన దైవిక మాతృ శక్తులు ఒకేసారి మీ జాతకంపై ప్రభావం చూపుతున్నాయి. దీని అర్థం ఏదో అతిపెద్ద శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశించబోతుందని అడగకుండానే ఈ మాతృశక్తుల అపారమైన కృప మీ కుటుంబానికి లభిస్తుంది. మీకు ఎప్పుడు ఏ లోటు ఉండదు. మీ కుటుంబానికి ఎప్పుడు ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. మీ తరతరాల సుఖ సంతోషాలతో ఉంటారు. మీరు చేయవలసిన పరిహారాలు మరియు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. మీరు జీవితంలో నిరంతరం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి మరియు వాటిని క్రమం తప్పకుండా పాటించండి. అవి ఏమిటంటే భగవన్నామ స్మరణ, చింత వద్దు. మీ జీవితం గురించి అతిగా చింతించకండి. అనవసరమైన ఆలోచనలతో మీ మనసును నింపకండి. జరగాల్సినవన్నీ జరుగుతాయి. భగవంతుడిపై పూర్తి నమ్మకం ఉంచండి. మీకు ఎవరి ఆధారం లేకపోతే భగవంతుడే మీ ఆధారం. విశ్వం మీ శ్రేయస్సు కోరుకుంటుంది కాబట్టి ఆందోళనను పక్కన పెట్టండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత మరియు సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు మీ ఇష్ట దైవ నామాన్ని స్మరించండి. ఇది మీ మనసుకు అపారమైన శాంతిని ఇస్తుంది. మీలోని ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది. మరియు నమ్మక విషయంలో జాగ్రత్త. రాబోయే కొన్ని గంటలలో మీ జీవితంలో అడ్డంకులు సృష్టించగల ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ ఆనందాన్ని దొంగిలించాలనుకునే వారిని, మీ పురోగతిని ఓర్వలేని వారిని గుర్తించి వారికి దూరంగా ఉండండి. మీ సన్నిహితులతో ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీకు మంచి జరగాలని కోరుకోవడం లేదు. వారిని జాగ్రత్తగా గమనించండి. వారి మాటలను, చేతలను విశ్లేషించండి. మీరు అమాయకంగా వారిని మీ రహస్యాలను చెబితే అది మీ నష్టాలకు దారి తీయవచ్చు. మరియు మాంసాహారం. ఈ రోజు కూడా మాంసాహారం, చేపలు, గుడ్లు వంటి వాటిని తినకండి. ముఖ్యంగా శుభదినాలు, పండుగలు, పవిత్రమైన రోజులలో వీటిని తినడం పూర్తిగా మానుకోండి. ఇది మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా అడ్డంకులు సృష్టించడానికి ప్రధాన కారణం. మాంసాహారం సేవించడం వల్ల మీ ఆధ్యాత్మిక శక్తి తగ్గుతుంది. గ్రహ ప్రభావాలు ప్రతికూలకంగా మారతాయి. మీలో కోరికలు, కోపం వంటివి పెరుగుతాయి. ఈ పొరపాటుని నివారించడం మీకు చాలా అవసరం. దీనిని విస్మరిస్తే మీ అభివృద్ధి ఆగిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ సంతోషం దూరం అవుతుంది. మరియు రహస్యాలు పంచుకోవద్దు. రాబోయే కొన్ని గంటలలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు దానిని చాలా ప్రశాంతంగా, తీవ్రంగా, గోప్యంగా చేయండి. ఆ పని పూర్తిగా విజయవంతమయ్యే వరకు దాని గురించి ఎవరికి చెప్పకండి. మీ రహస్యాలను అవి పూర్తిగా నెరవేరే వరకు రహస్యంగా ఉంచండి. లేకపోతే ఆ పని నిలిచిపోవచ్చు లేదా అడ్డంకులతో నిండిపోవచ్చు. మీరు నిజంగా మంచివారు, కానీ చెడు దృష్టి చాలా శక్తివంతమైనది. కొంతమంది మీ ఆనందంపై దుష్ట దృష్టిని వేశారు. మీ ప్రణాళికలు బయటపడితే అవి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. మరియు సత్యం మరియు ధర్మ మార్గం. మీరు ఎల్లప్పుడూ సత్యం, ధర్మ మార్గంలో నడవండి. మీ ప్రవర్తన నిస్వార్థంగా మంచిగా ఉండాలి. ఇతరులకు సహాయం చేయండి. పశుపక్షాదులను, నిస్సహాయులను ప్రేమించండి. వారికి సేవ చేయండి. అనాథలకు అన్నదానం చేయండి. వస్త్రదానం చేయడం వంటి పుణ్య కార్యాలు చేయండి. ఇలా చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. దైవిక శక్తులు మీకు మరింత అండగా నిలబడతాయి. మీ మంచి పనులు మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. తరువాతది క్రమం తప్పకుండా ప్రార్థన మరియు ధ్యానం. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం మీ ఇష్ట దైవాన్ని క్రమం తప్పకుండా ప్రార్థించండి. ఇంట్లో దీపారాధన చేసి కొంతసేపు ధ్యానం చేయండి. ఇది మీ మనసుకు అపారమైన శాంతిని, శక్తిని ఇస్తుంది. మీ ఇంద్రియాలను నియంత్రించి అంతర్గత శక్తిని పెంచుతుంది. మీరు శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కలిగే నష్టాలు. పైన చెప్పిన పరిహారాలను, జాగ్రత్తలను మీరు నిర్లక్ష్యం చేస్తే దైవిక అనుగ్రహం తగ్గిపోయి మీ జీవితంలో తీవ్రమైన నష్టాలు మరియు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక నష్టాలు, అనవసరమైన ఖర్చులు పెరిగి మీ సంపద నిల్వ ఉండదు. వ్యాపారంలో ఊహించని నష్టాలు, ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఎంత కష్టపడిన డబ్బు చేతిలో నిలవదు. అప్పులు పెరిగిపోతాయి. మరి మానసిక అశాంతి, నిరంతరం ఒత్తిడి, ఆందోళన, భయం, నిద్రలేమి,
నమ్మి మిమ్మల్ని పీడిస్తాయి. మనసు ప్రశాంతత కోల్పోయి చిన్న విషయాలను కూడా కలత చెందుతారు. కుటుంబంలో కలహాలు, బంధాలు చెడిపోయి మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. మరియు ఆరోగ్య సమస్యలు, శారీరక మానసిక అనారోగ్యాలు మిమ్మల్ని నిరంతరం పీడిస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గి తరచుగా అనారోగ్యాల బారిన పడతారు. వైద్య ఖర్చులు పెరిగిపోయి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఆరోగ్యం క్షీణించి జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు. మరి బంధాలలో సమస్యలు, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహోద్యోగులతో అనవసరమైన విభేదాలు, అపార్థాలు తలెత్తుతాయి. నమ్మకాలు దెబ్బతింటాయి. మీ సంబంధాలు బలహీన పడతాయి. ఇది మీ సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఒంటరి వారవుతారు మరియు దురదృష్టం వెంటాడుతుంది. ప్రతి పనిలోనూ అడ్డంకులు, వైఫల్యాలు ఎదురవుతాయి. ముఖ్యమైన అవకాశాలు చేజారిపోతాయి. ఎంత కష్టపడినా ప్రయత్నించినా మీరు ఆశించిన ఫలితం ఉండదు. మీ అదృష్టం మీకు పూర్తిగా ప్రతికూలకంగా మారుతుంది. దురదృష్టం మీ వెంటాడినట్లు అనిపిస్తుంది మరియు అభివృద్ధి నిరోధకం. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధి పడిపోతుంది. మీరు ఎంత ప్రయత్నించినా మీరు ఒకే చోట నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. మీ లక్ష్యాలు దూరంగా ఉన్నట్లు తోస్తుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మిత్రులారా, మీ గ్రహాల కదలిక వల్ల మీ గ్రహస్థితులు మారుతున్నాయి. ఈ శుభ సమయం మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా నమ్మకంతో ముందుకు సాగడం, దైవం పట్ల భక్తిని కలిగి ఉండడం మరియు పైన చెప్పిన జాగ్రత్తలను పాటించండి. మీరు నిజమైన భక్తులైతే దయచేసి ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మరి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. మీ అందరికీ శుభం కలుగు కాక. దైవ కృప ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ సమాచారం మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ దైవిక అనుగ్రహాన్ని మీరు ఎల్లప్పుడూ స్వీకరించాలని కోరుకుంటున్నాను. కుంభరాశి వారు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.